ప్రభాస్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు. డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ మార్కెట్ కూడా ఉంది. అయితే రాజాసాబ్ విషయంలో ఇలా జరగడం లేదనుకున్నారు. కానీ రోజుకి కోటి ఖర్చు చేస్తున్నారట. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ అన్ని వందల కోట్లలోనే ఉంటున్నాయి. సాహో, రాధశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. ఇప్పుడు రిలీజ్ కు రెడీగా ఉన్న కల్కి 2898 AD కూడా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రాబోతోంది. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా ఇంచుమించు ఇదే బడ్జెట్ తో రాబోతోంది. అయితే మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమా బడ్జెట్ మాత్రం కాస్త తక్కువగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు కూడా గట్టిగానే ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా విజువల్ వండర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ లెక్కన గ్రాఫిక్స్ వర్క్ కోసం బాగానయ్యే ఛాన్స్ ఉంది. దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. రాజాసాబ్ 4 రోజుల షూటింగ్ కోసం దాదాపు 4 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అంటే రోజుకో కోటి అన్నమాట. ఒకవేళ ప్రభాస్ సినిమా కాకపోయి ఉంటే ఈ బడ్జెట్ లో 2-3 చిత్రాలు తెరకెక్కించేవాడిని, ఒక్క రోజు బడ్జెట్ తో ఒక్క సినిమా పూర్తి చేసేవాడిని అని మారుతి చెప్పుకొచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు మారుతి. తన డెబ్యూ సినిమా ఈ రోజుల్లో కేవలం 30 లక్షల బడ్జెట్ లో పూర్తి చేసినట్టు టాక్. కానీ ప్రభాస్ లాంటి హీరోతో సినిమా అంటే కోట్లు కుమ్మరించాల్సిందే. అందుకే మారుతి ఈ మాట అన్నాడు. మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.